శివకుమార్, అస్మా తస్లిమా అనే ముగ్గురికి 91 సిఆర్పిసి కింద కొంత సమాచారాన్ని అందజేయవలసిందిగా ఒక కేసుకు సంబంధించినటువంటి నోటీస్ ఉన్నది తీసుకోవాలని చెప్తే కాంగ్రెస్ పార్టీ లీగల్ అడ్వైజర్గా, లీగల్ కౌన్సిల్గా, స్పోక్స్ పర్సన్గా నేను వాళ్ళ తరపున నోటీసుని తీసుకోవటం జరిగింది. ఈ నోటీస్కి సరైనటువంటి సమాధానాన్ని మేము ఇవ్వటానికి 15 రోజుల గడువు కోరటం జరిగింది. ఈ 15 రోజుల గడువు కూడా వాళ్ళు కంప్లైంట్ కాపీని ఫర్నిష్ చేయడానికి సబ్జెక్ట్ టు ఫర్నిషింగ్ ఆఫ్ కంప్లైంట్ కాపీ అని క్లియర్గా చెప్పడం జరిగింది. కంప్లైంట్ కాపీలో మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది తప్పితే కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ నోటీస్తోనూ మాకు తెలియదు కాబట్టి అది చూసిన తర్వాత పూర్తిగా రెస్పాండ్ అవుతాం. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తప్పు చేయదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ లెక్క కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి కానీ లేకుంటే వాటిని అగ్గికి ఆజ్యం పోసి కానీ ఓట్లని దండుకోవాలని చూడదు. మొన్న మోడీ గారు సంపదనంతా దోచుకుంటున్నట్లు కానీ, నిన్న వాయినాడ్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రాహుల్ గాంధీ గారు ఒక రామ మందిరం ప్లేస్లో ఇంకొకటి చేస్తానని చెప్పేసి అన్నటువంటి సందర్భంగా అటువంటిది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు. కాబట్టి ఏమాత్రము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేము ఇమీడియట్గా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి మేము సహకరిస్తూ నోటీస్ తీసుకోవడం జరిగింది. దానికి సరైనటువంటి సమాధానాన్ని మా పార్టీ పెద్దలను అడిగి మన్నే సతీష్ యొక్క సూచన మేరకు వాస్తవాలను తెలుసుకున్న తర్వాత ఒక లీగల్ యాంగిల్లో మేము సబ్మిట్ చేస్తాము. ఏదేమైనప్పటికీ కూడా పబ్లిక్ యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలోని భాగంగానే వాళ్ళు ఈరోజు ఈ నోటీస్ సర్వ్ చేసిందని చెప్పేసి మేము భావిస్తున్నాము. దానికి ఖచ్చితంగా కూడా సరైనటువంటి స్థాయిలో మేము సమాధానం ఎట్టి పరిస్థితులు కూడా చెప్తాం. నోటీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీకి సంబంధించి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేసిండు. ఆ యూఆర్ఎల్ లింక్స్ ఒక 4 యూఆర్ఎల్ లింక్స్ ఇచ్చారు. ఆ లింక్స్ని క్లిక్ చేస్తే అందులో ఉన్నటువంటి కాంటెంట్ ఏందనేది మనకు తెలుస్తుంది. ఇంతవరకు ఆ లింక్స్ని మేము క్లిక్ చేయలేదు. ఇప్పుడు చేసిన తర్వాత మళ్ళీ కూడా మీకు సమాచారం చెప్తాము. ఆ లింక్స్ బేస్ చేసుకొని ఈ లింక్స్ని ద్వారా మీరు ఈ కాంటెంట్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారా లేదా అన్నది వాళ్ళ యొక్క క్లారిఫికేషన్ అడిగినారు. దానికి సరైనటువంటి సమాధానము మేము అది చూసిన తర్వాత చెప్తాము. ఎస్ అందుకనే దాన్ని అభియోగం అనేది ఏమైనా చేయొచ్చు. దాన్ని అభియోగం ఏంటారు కానీ వాస్తవం అన్నారు. దానికి సంబంధించి అది ఎట్లొచ్చింది, ఏ విధంగా వచ్చింది అన్నది మేము ఖచ్చితంగా కూడా అన్నిటిని పరిశీలించిన తర్వాత వాళ్ళు ఇంతవరకు కంప్లైంట్ కాపీ ఫర్నిష్ చేయలేదు కాబట్టి అది ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా సమాధానం చెప్తాం. ఓకే, ఇప్పుడు ఎనీ డౌట్స్? కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ మీరన్న భాషలో ఎంతసేపటికి నిబద్ధతకి, నిజాయితీకి కట్టుబడి ఉంటారు. అది బేసిక్ మా వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చేయరు. ఏది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క వార్ రూమ్ల మీద దాడి చేయదు, సోషల్ మీడియా మీద రూమ్ల మీద దాడి చేయరు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు అనేది చేయరు. మా పార్టీ ప్రచారాన్ని ప్రజాస్వామ్యయుతంగా చేసుకునే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కును వినియోగించుకుంటారు. అంటే ఇప్పటిదాకానైతే అన్నారు అన్న విషయం కూడా నాకు తెలియదు, మీరు చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పిన దాన్ని నేను చూసిన తర్వాత దానికి సమాధానం చెప్పగలుగుతా. ఇప్పుడే చెప్పలేను కదా. అంటే కాంగ్రెస్ పార్టీ 14 నుంచి 16 సీట్ల మధ్యన గెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని డిస్టర్బ్ చేయాలి, ఓట్ల పర్సెంటేజ్ తగ్గియాలి, మతాల మధ్యన బ్యారియర్ తీసుకురావాలి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడకుండా చేయాలి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ నిర్వీర్యమయ్యే విధంగా ఒక తప్పుడు సంకేతాన్ని పంపాలని చెప్పేసి పబ్లిక్ అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నంలోని భాగం ఇది ద్వారకా అన్నారు. మొత్తానికైతే ఐ థింక్ సమ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నుంచి వచ్చింది ఇది. థ్యాంక్ యూ.
ఏమ్మా పర్యవసానాలు వాస్తవాలు బయటకు వస్తాయమ్మా అంతే. 100%. ముఖ్యమంత్రి గారు పెద్ద మనిషి ఇప్పుడు రాష్ట్రానికి, ఆయన మీద వస్తే కొంచెం రంజుకుంటుందని చెప్పేసి అబద్ధ ప్రచారాలు చేస్తున్నానని నేను భావిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.